జ్యోతిల్ నెహ్రూ గారు ఉన్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి. నెహ్రూ గారితో మాట్లాడదాం. సార్, మహానాడు నిన్న ఈరోజు చూశారు. ఏంటి ప్రజల నుండి కానీ కార్యకర్తల నుండి వస్తున్న స్పందన ఏంటి? గతంలో చాలా మహానాడులు చూశారు, కానీ ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జరుగుతున్న మొదటి మహానాడు. ఏ విధంగా ఉంది మహానాడు? ప్రజా స్పందన చూసుకున్నట్టయితే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ మహానాడు జరుగుతుంది. మంచి స్పందన వస్తుంది. ఇకపై మీరు అడిగిన దానికి చూసుకున్నట్టయితే మేము ఊహించిన దానికంటే ఎక్కువగా మేము ఇక్కడ 20,000 మందితో మహానాడు ప్రతినిధుల సభ జరపాలి అని చెప్పేసి అనుకున్నాం. ఆ ఏర్పాట్లే మేము చేసాం. కానీ అయితే వాళ్ళు చూస్తున్నారు, ప్రాంగణాన్ని చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా జనమే కనపడుతున్నారు. అంటే ఇంతకంటే ఇంక స్పందన ఏంటి? మేమే డ్వాక్రా సంఘాలు తీసుకురాలే, లేకపోతే ఉపాధి హామీ పథకాలను తీసుకురాలే, ఆశా వర్గాలను తీసుకురాలే. స్వచ్ఛమైనటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో పార్టీకి, ఆ ప్రతినిధులనే ఇవాళ వరకు ఆహ్వానించాం. రేపు రాబోయేది కూడా స్వచ్ఛమైనటువంటి కోటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీకి క్రియాశీలక కార్యకర్తలు, వాళ్ళలో భాగమే రేపు కూడా 5 లక్షల మంది రావడం జరుగుతుంది. అంతే తప్పించి ఈ దేశంలో ఆశావాదులను తీసుకొచ్చి రాజకీయ పార్టీలు మమ అనిపించుకునేటటువంటి విధానం తెలుగుదేశం పార్టీ దగ్గర లేదు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారికంగా ప్రకటించబోతున్నారు. లోకేష్కి ఏమన్నా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా? ఇప్పుడు అవకాశం ఉందో లేదో అన్నది నాకు తెలియదు, కానీ కీలకమైనటువంటి బాధ్యతలు ఏదైతే జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు 100 అయినా సరే ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉండాల్సిందే. అది ఈ రాష్ట్రానికే కాకుండా ఈ దేశానికి కూడా అవసరం. ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కూటమి అక్కడ కూడా కేంద్రంలో కూడా కూటమిలో భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంత శ్రమతో పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకంత ఎలిజిబిలిటీ కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఖచ్చితంగా లోకేష్కి బాధ్యతలు మాత్రం పరిపూర్ణంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ రకంగా ఇస్తారు, ఎలా ఇస్తారు ఆ బాధ్యతలు అన్నది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి వదిలేస్తున్నాం. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలని నేతలు కూడా బాబు గారికి చెప్పారనేది తెలుస్తుంది. అది వర్కింగ్ ప్రెసిడెంటా, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంటా ఏంటి అన్నది కాదు, బాధ్యత అన్నదాన్ని ఆయనకు అప్పచెప్తే ఆయన సమర్థవంతంగా ఆ బాధ్యతలు నెరవేర్చగలడనేటటువంటి నమ్మకం, విశ్వాసం మాత్రం నాకు ఉంది. ఫైనల్గా టీటీడీ బోర్డు మెంబర్గా ఎలా అనిపిస్తుంది? అంటే చాలా రాజకీయాలు చూశారు, చాలా పదవులు చూశారు, ఇప్పుడు ఫైనల్గా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారు. వెంకటేశ్వర స్వామికి సేవ చేయడం అన్నది ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఇవాళ 74 సంవత్సరాల వయసులో ఆ అవకాశం నాకు వచ్చింది. ఒక మంచి ధార్మిక విధానంతో సేవ చేస్తున్నాను. ఇవాళ కూడా ఇక్కడ ఇంతమంది మా ప్రతినిధులందరికీ కూడా తిరుపతి లడ్డూలు ఇచ్చుకునేటటువంటి అదృష్టం ఇవాళ నా చేతుల మీదుగా ఇచ్చేటటువంటి అదృష్టం కలిగింది నాకు. పూర్తిగా తెలుగుదేశం పార్టీలో లోకేష్కి కీలక బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందని వ్యక్తిగతంగా తన అభిప్రాయం అంటూ జ్యోతిల్ నెహ్రూ అయితే చెప్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉండాల్సిన అవసరం, ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు ఉండాలి, జాతీయ అధ్యక్షుడిగానే ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు పార్టీని ఇంకా భవిష్యత్తులో 40 ఏళ్ల పాటు ముందుకు తీసుకువెళ్లాలంటే నారా లోకేష్ ఒక కీలక పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనే దానిపైన ఏదో ఒక నిర్ణయం అయితే వస్తుందని చెప్తున్నారు. చివరికి అంటే 74 ఏళ్ల ప్రస్థానంలో చివరిగా వెంకటేశ్వర స్వామిని దగ్గర సేవ చేసుకున్న అదృష్టం కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV మహానాడు నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.